గంగమ్మ తల్లి జాతరలో బన్నీ మాస్ తాండవం చూసి ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు. వరాహ రూపం అన్న కాంతారాలో పాటకి కనెక్ట్ కాని ప్రేక్షకులే లేరు. కేసరి 2లో కథకళి చేస్తున్న అక్షయ్ కుమార్ని చూసి రెప్పవేయటం మర్చిపోయారు. జాతర సంస్కృతి అనే కాన్సెప్ట్ ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ పక్కా. ఈ 3 సినిమాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తే చాలు ప్రేక్షకులు ఎప్పుడూ తమ సంస్కృతికి కనెక్ట్ అయి ఉంటారు. అవి స్థానికంగా జరిగే వేడుకలు కావచ్చు, జాతరలు కావచ్చు, ఒకప్పటి ఆచారాలు కావచ్చు, గ్రామాల్లో మహిళా సెంటిమెంట్ కథలు కావచ్చు. వీటిని సరిగ్గా ప్లాన్ చేసి సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరిస్తే చాలు సినిమా హిట్ అంతే. అప్పట్లో అమ్మోరు, అరుంధతి నుంచి పుష్ప, కాంతార, కేసరి 2 వరకు వీటి సక్సెస్ వెనుక అంతర్లీనంగా ఆ సెంటిమెంట్ ఉంది. దర్శక రచయితలు తాము అనుకున్న కథని అనుకున్న విధంగా తెరకెక్కిస్తే చాలు ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. రీసెంట్గా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ పుష్ప 2 గురించి చెప్పుకుంటే ఇందులో హైలైట్ అయ్యింది జాతర సన్నివేశం. క్లైమాక్స్లో ఆడబిడ్డను అల్లరి పెట్టిన వారిపై అమ్మవారి విశ్వరూపమే. ఆడబిడ్డ కావాలని కోరుకుంటూ పుష్పరాజ్ జాతరలో డ్యాన్స్ చేస్తూ గంగమ్మని కోరుకునే సన్నివేశమైన, జాతరలో తన ఇంటి ఆడపిల్లని ఏడిపించిన అల్లరి మూకల పని పట్టటమైన, క్లైమాక్స్లో ఆడబిడ్డను ఎత్తికెళ్లిన వారిపై అమ్మవారు పూనిన సన్నివేశమైన ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది. ఇక్కడ బన్నీ నటన అద్భుతమైతే ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇప్పటికీ పుష్ప 2 గురించి గుర్తు చేసుకుంటే జాతర సన్నివేశం, అమ్మవారు పూర్ణ సన్నివేశమే గుర్తొస్తుంది. సాధారణంగా అడవిలో గిరిజనులు గంగమ్మ జాతరకి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో గొప్పది. జాతరలో అమ్మవారి పూనకాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి ఈ విషయం గుర్తొస్తుంది. తెలుగు సంస్కృతిలో అమ్మవారి జాతరకి ప్రాధాన్యత ఉండటం మాస్ కనెక్టింగ్ ఎలిమెంట్. అక్షయ్ కుమార్ రీసెంట్ హిట్ కేసరి 2లోనూ హీరో కథకళి గెటప్ వేసుకొచ్చాడు. కేరళ సంస్కృతిలో కథకళి ఓ భాగం. కానీ శంకర్ నారాయణన్ పాత్రకు కథకళితో సంబంధం ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ లేదనే విమర్శలు వచ్చాయి. కానీ అక్షయ్ కుమార్ నటనను విమర్శించని వారు ఉండరు. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ గెటప్ మాస్ని అట్రాక్ట్ చేసినట్లు కేసరి 2లో అక్షయ్ కుమార్ గెటప్ పోటీ పడలేకపోయింది. ఈ విషయంలో మేకర్స్ని, హీరోస్ని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. ఆ ప్రయత్నాన్ని అభినందించాలంతే. ఇక కన్నడ ఇండస్ట్రీలో తిరుగులేని హిట్ అందుకున్న కాంతార గురించి ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి. స్థానికంగా జరిగే ఓ జాతర బ్యాక్డ్రాప్లో కాంతార తెరకెక్కించారు. కేవలం కన్నడ ఇండస్ట్రీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కానీ ఆ జాతర, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. కాంతార రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ హిట్టే. ఈ సినిమాల సీక్వెన్స్ల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేంత ఆసక్తిగా తెరకెక్కించారు. ఇవి మాత్రమే కాదు, ప్రస్తుతం సెట్స్ మీదకు తీసుకువెళ్తున్న సినిమాల్లో ప్రేక్షకులని కనెక్ట్ చేసే సన్నివేశాలు జోడించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.